ఏమో ఉంది లాట్ మీకు ఏం లేదు మేము వ్యాపారం ఇట్లా సామాన్ చూస్తే మనసు ఇట్లా వచ్చేస్తా శనికేసి నీట్గా ఆరం నీట్ బలం ఉంటాను నీట్గా కనబడుతున్నా డైరెక్షన్ బాగుంది భగవాన్ భగవానందే వనమాలయలాయుధః ఆదిత్యో జ్యోతిరాదిత్య సహిష్ణుః ధర్మకండ పరిశుద్ధారణప్రదః దేవశ్రేకరో వాచస్పతిర్యోధ్యః త్రిసామాసమగస్సామ
వైకుంఠ శ్రీ
కాబట్టి ముఖ్యంగా ఇక్కడ వీళ్ళు 7 రోజులు వ్రతాన్ని 7 వారాల వ్రతం తీసుకున్నారు. వ్రతం సందర్భంగా మరి మనల్ని ఆహ్వానించి భజన నామ సంకీర్తన ద్వారా మరి మరింత శోభ తీసుకోవాలనిపించి ఒక ప్రయత్నం చేసినారు. అది మంచిది. ఎందుకంటే మనిషి ముఖ్యంగా 4 పనులు చేయాలంటుంది చేస్తుంది. కన్నడలో చెప్పేస్తాను, మరి తెలుగు చెప్తుంది. దీన్ని ಬಾಯಲ್ಲಿ ಸವಿ ಮಾತು, ಕೈಯಲ್ಲಿ ಸತ್ಕಾರ್ಯ, ತಲೆಯಲ್ಲಿ ಸತ್ಚಿಂತನ, ಸತ್ವಿಚಾರ ಸತ್ಚಿಂತನ, మరి ಮತ್ತೆ ఎదెಯಲ್ಲಿ సద్భావన, అంటే నోటి ద్వారా మంచి మాటలు మాట్లాడాలని చేస్తుంది. నోటి ద్వారా నిరంతరం మంచి మాటలు మాట్లాడుతున్నట్లయితే ఆ ఇల్లు శుభాయమానంగా వెళ్తుందంట. ఇల్లు శుభాలే వెళ్తున్నారంట. అశుభాలు కానీ మిమ్మల్ని అబద్ధాలు కానీ అకస్మాత్తుగా కూడా పలుకుతూ చేస్తారు. శుభాలే పలుకుతుండాలా అని పెడుతుంది. అదేవిధంగా చేతుల ద్వారా సత్కార్యాలు చేయాలని చేస్తారు. భగవంతుడు ఇచ్చినదే దానికోసం. ఎందుకంటే నోరు ఇచ్చినదే మంచి మాట దానికోసమో నామస్మరణ చేయడానికోసమే భగవంతుడు మంచి స్వరపీఠ సమకూర్చినాడు. చూడండి, అన్ని జీవరాశులకి పళ్ళు వరుస ఎనుక ముందు ఉంటాయి, పొడిగా ఉంటాయి, పొసుగా ఉంటాయి, 2 మాటలు ముందు కనబడతాయి, మీద కనబడు. మానవుని యొక్క పన్నుల సమానంగా ఉంటుంది. సమానంగా ఉందని అర్థం ఏంటంటే సమదృష్టి కలిగి ఉండు అని చెప్పేసి. నీ నోటి ద్వారా మంచి మాటలు మాట్లాడుతుండో సమభావన కలిగి ఉండు అని చెప్పేసి మనకి నోటి ద్వారా చేసుకుంటే పనులు. సత్కర్మలు చేస్తూ ఉండాలి చేతుల ద్వారా అంటున్నాడు. భగవంతుడు 2 చేతులు ఇచ్చినాడు, ఒకటి కాదు కదా. ఒకటి ఇచ్చిన వాడే సత్కారం చేస్తున్నాడు. ఈ లోకంలో చూస్తున్నాడు. ఒక జీవుడు బతుకుతుండేదంటే బతుకుతున్నాడు, వాడిని మంచి పని చేస్తున్నాడు. 2 చేతులు ఇచ్చిన మనం ఏ పని చేయకపోతే మరి వ్యక్తమే కదా. మరి సత్కారం చేస్తుండాలా. సత్కార్యాలు అంటే ఏమి కదా, మనతో కాకున్నట్లుగా 10 మందికి పనికి వచ్చే పని. అందరూ సుఖంగా ఉండాలా, అందరూ చల్లగా ఉండాలని సమదృష్టి కలిగి ఉండాలా అని చెప్పేసి నేనే చెప్పుకున్నాను. జీవరాశులు కొనుక్కొని మన వరకు, జీవరాశులు కొనుక్కొని మన వరకు, మానవ వరకు అందరూ బాగుండాలా కోరుకుని ఎవరైనా ఉన్నారంటే మానవుడే అంటుంది. మానవుడు కోరుకోవాలంట. అంటే అన్ని సంఘజీవులే, పశువులు కావచ్చు, కుక్కలు కావచ్చు, పిల్లలు కావచ్చు, అవి మనతో పాటు జీవిస్తుంటాయి, మనపైన ఆధారపడి ఉంటాయి. వాటి యొక్క సంరక్షణ ఏ భారం మనపైన ఉంటుంది. కాబట్టి సమభావం కలిగి ఉండాలని చెప్పేసి పెద్దలు చెప్తారు. అదేవిధంగా తనలో అంటే తన మెదడులో సత్చింతన కలిగి ఉండాలా, సత్విచారాలు కలిగి ఉండాలా, సత్చింతన కలిగి ఉండాలా. దానికోసమే మరి కొన్ని గ్రంథపారాయణ చేసుకుంటాం. అంటే మనకు చింతన తప్పుదారి పడుతున్నట్టయితే ఇది కాదురా ఇది అని చెప్పేదానికి ఈ గ్రంథాలు మనకు ఉంటాయి. ఇట్లా కాదురా నువ్వు గుర్తుకొచ్చింది, నీ మెదడులో ఏమేమి పెట్టుకోవద్దా, నువ్వు పనిగ్రామే పెట్టుకునేసి సన్నిధిగా పెట్టుకొచ్చి నీ చింతన చేసుకున్నట్లయితే సత్విచారం మర్చిపోతావు. మరి అవిగా తిన్నట్లయితే నువ్వు చిన్న గోల్చడానికి చాలా ఇబ్బంది పడుతున్నావు ఆయన. కాబట్టి నీ మైండ్ లో మంచి మంచి విచారాలు పెట్టుకోవాలని చెప్పేసి సత్విచారం చేయాలని చెప్పేసి తలలో ఉంచుకోవాలి. సత్విచారం తలలో ఉంచుకోండి. మరి ఎదలో అంటే ఎదలో సద్భావన కలిగి ఉండాలంట.
నాకు అయితే ఎంత గౌరవం కావాలని నేను కోరుకుంటానో ఇతరులు కూడా అంత గౌరవాన్ని ఇవ్వండి. నేను ఏదైతే బాగుండాలని కోరుకుంటానో పక్కవాడిని కూడా బాగుండాలని కోరుకోవాలంట. నేను ఏదైతే మూడు తింటున్నానో పక్కవాడిని కూడా ఆహారం దొరకాలని కోరుకోవాలంట. నేను ఏదైతే శుభ్రమైన దుస్తులు ధరిస్తున్నానో పక్కవాడిని కూడా దుస్తులు కావాలని కోరుకోవాలంట. కోరుకోవడం తప్పేం కాదు కదా. నాతో పాటు వాడు బాగుండాలి పెద్ద ఇబ్బంది ఏముంది కదా, ఇబ్బంది చెప్తాను కదా అని కోరుకోవాలంట. అట్లా చేయనట్లయితే ఈ 4 విషయాలు ఏమి, సవిమాతు బాయలి సవిమాతు, నోటి ద్వారా మంచి మాటలు, చేతుల ద్వారా సత్కర్మలు, మరి తలలో సత్విచారాలు, మరి ఎదురు సద్భావం కలిగినట్లయితే ఆయనకి దగ్గరైతే విషయాలు. ఎవరికి నీవు ఎవరినైతే ఆరాధిస్తూ ఉన్నావో, ఎవరైతే పట్టుకొని ఉన్నావో, ఎవరు చెంతకైతే పదే పదే పోలనుకుంటున్నావో ఆయనకి దగ్గరే విషయాలు ఉంటారో వారికి యజమాని, వారిని యజమాని. ఉండదు ఏముంటుంది, ఉండదు ఏముంటుంది, మట్టి. మట్టి అంటే ఏమి, భూమి. భూమి నీకు యజమాని, మీద వాళ్ళంతా కాదు. ఆ మట్టిని వాడుకొని నూరుకుని చేసుకున్నాడు, ఆ మట్టితో కాలు కాల్చినాడు, వాడికి అమ్ముకున్నాడు. మట్టే నీకు యజమాని. కాబట్టి మనకి యజమాని ఎవరంటే వల్ల పరమేశ్వర. నమో వై బ్రహ్మదేవ వశిష్ఠాయ నమో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ శ్రీరాయ ప్రతయ నమః. మారుతి నమత రాక్షసాంతకం. మరి ఈరోజు అత్యంత వైభవంగా మన ఏటిగడ్డ సమన్వయకర్త అనుసంధానకర్త అయినటువంటి శ్రీ రామాంజనేయులు గారి ఇంట్లో ఇల్లు ఇరుగ్గా ఉన్న విశాలమైనటువంటి భావాలు కలిగినటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ విచ్చేశారు. కాబట్టి మనకు ఇల్లు ఇరుగ్గా ఉన్న మన భావాలు విశాలంగా ఉండాలని. కొంతమందికి ఇల్లు చాలా పెద్దగా ఉంటాయి, భావాలు చాలా కుచితత్వంగా ఉంటాయి. ఈ విషయాన్ని ఒక సినిమాలో కూడా ఒక అతను చెప్తాడు. ఊర్లో ఏముంది అంటే ఊర్లో ఇలా అయిపోయింది అని చెప్తారన్నమాట. కాబట్టి విశాలమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు అని చెప్పేసి ధర్మవాక్యాలు చెప్తాయి. కుచితత్వం అనేటువంటిది ఉండకూడదు. సృష్టిలో ప్రతి ప్రాణికి కూడా భగవంతుడు ఒక పనిని కేటాయించినాడు. ఆ పనిని వాళ్ళు చేయడానికే పుట్టినారు వాళ్ళు. ఆ పనిని మనము సమర్థవంతంగా చేసినప్పుడు భగవంతుడు మెచ్చుకుంటాడు, లేదా భగవంతుడు మెచ్చుకోడు. ఎందుకంటే నేను చెప్పినటువంటి పని ఏమిటి, నువ్వు చేసినటువంటి పని ఏమిటి అని రేపు పొద్దున అడుగుతాడు. మన మనసులో ఆ పని చేయాలని ఉంటుంది, కానీ మనము భౌతికమైనటువంటి విషయాల్లోకి వెళ్ళిపోయి మనం ఎందుకు పుట్టినామో కూడా గ్రహించుకోకుండా ఆ డబ్బు సంపాదనలోనో, అధికారం సంపాదనలోనో, లేదా ప్రతిష్ట సంపాదనలోనో, ఇంకొక వైరాగ్య ఇట్లాంటి సంపాదనలో పడిపోయి మనము మన యథార్థమైనటువంటి పనిని మర్చిపోతున్నాం. ఈరోజు చాలామంది ఈరోజు సాయంత్రం అయితేనే, పూర్వకాలంలో మన దేశంలో తల్లి తండ్రి వాళ్ళందరూ కూర్చుని ఒక చిన్న ఫోటో పెట్టుకొని వాళ్ళ ఇంటి దేవుణ్ణి ఒక అర్ధగంట నామస్మరణ చేసేటువంటి వాళ్ళు. ఇది మన సాంప్రదాయం. పూర్వకాలంలో మన సాంప్రదాయం ప్రతి ఇంట్లో కూడా. ఆ విధంగా చేయడం వల్ల ఆ ఇంట్లో క్షేమము ఐశ్వర్యము ఉండడమే కాకుండా పిల్లలు సంస్కారవంతంగా తయారయ్యేటువంటి వాళ్ళు. ఈరోజు సాయంత్రం అయితేనే కొంతమంది వీడి రోడ్డుకి, కొంతమంది చీటీలు వసూలుకి, కొంతమంది బాకీలు వసూలుకి, పిల్లలు ట్యూషన్కి, భార్య ఏమో సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. ఇది మన సంస్కృతి ఈ విధంగా తయారైంది ఈరోజు.
మరి ఇప్పుడు మనం ఏమంటామంటే మా పిల్లలు చెడిపోతున్నారు సార్ అంటున్నాం. ఎందుకు చెడిపోరు పిల్లలు? పిల్లలు ఎందుకు చెడిపోరు చెప్పండి. మీరు మీరు ఆదర్శంగా ఉంటే కదా పిల్లలకి ఆదర్శంగా ఉండడం వల్లే కదా పిల్లలు చెడిపోకుండా ఉండేది. మీరు ఆదర్శంగా లేకుండా పోతే పిల్లలు చెడిపోరా? మనం ఏమంటాము, అల్లూరి సీతారామరాజుని ఆదర్శంగా తీసుకోండి, వివేకానందుని ఆదర్శంగా తీసుకోండి, శంకరాచార్యుని ఆదర్శంగా తీసుకోండి అని చెప్తాము. మన పిల్లలకి మనం ఆదర్శంగా ఉండలేకుండా పోయి ఎవరినో చెప్తున్నాం అన్నమాట. మన పిల్లలకి మనమే ఆదర్శంగా ఉండాల. మనము చేస్తూ ఉంటే పనిని ఇంకోటి చేస్తాడు వాడు. ఈరోజు కాకపోయినా రేపు చేస్తాడు. ఓ మా డాడీ చేస్తున్నాడు ఇట్లా, నేను చేయాలా అంటాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మన ఈ పిల్లల్ని తీసుకోవచ్చు. వాళ్ళ డాడీ రోజు వస్తాడు గుడికి, రోజు వస్తాడు. రోజు రావడం వల్ల ఈ పిల్లవాడు ఈరోజు ఒక కీర్తన పాడగలుగుతాడు, ఒక కంజీరా కుట్టగలుగుతాడు. కారణం ఏమంటే తండ్రి అడుగు జాడల్లో నడుస్తున్నాడు. ఆయనకి ఎంత పని ఉన్నప్పటికీ కూడా భారతం వినడానికి వస్తాడు. చూడండి, ఇది ఇక్కడే ఆదర్శం. ఈ పిల్లవాడు మామూలుగా ఉండేటువంటి వాడు ఈరోజు కీర్తన పాడగలుగుతాడు, కంజీరా కొట్టగలుగుతాడు. కారణం ఏమి? తండ్రి రోజు పిలుచుకొని వస్తాడు. కాబట్టి ఇదే ఆదర్శం, అంతే. వేరే రకంగా ఎక్కడో ఆదర్శం చెప్పాల్సిన పని లేదు. కాబట్టి ఈ ఏటిగడ్డ బృందం ఏర్పడిందే అందుకోసం. 5 సంవత్సరాల క్రితము పురుడు పోస్తున్నటువంటి ఒక రామాంజనేయులు, తర్వాత రాము యొక్క ఇద్దరు యొక్క మానసిక పుత్రిక ఇది. యాక్చువల్గా చెప్పాలంటే ఈ బృందం రావాలని చెప్పేసి వీళ్ళిద్దరూ సంకల్పించినారు. పాపం ఇద్దరు అన్నమాచార్యుల శిష్యులు, ఇద్దరు కూడా ఏదో ఒకటి చేయాలా అని చెప్పేసి. చూడండి, అందరూ కరోనాలో హాస్పిటల్ ఎదుగుతా ఉంటే వీళ్ళు భగవంతుని ఎదిగినారు. ఏ హాస్పిటల్కి పోవాలని చెప్పేసి అందరూ హాస్పిటల్ ఎదుగుతున్నారు. ఏ హాస్పిటల్కి పోతే బతుకుతాం మనం అని చెప్పేసి ఈ బ్రతకడానికి ఆధారమైనటువంటి వాళ్ళని ఆ రోజు వెతికినారు వీళ్ళిద్దరూ కూడా. కాబట్టి ఈరోజు ఇంత బృందం ఏర్పడింది. మమ్మల్ని అందరినీ కూడా దాంట్లోకి భాగస్వాములు చేసినారు. మేము ఎన్నోసార్లు వీళ్ళిద్దరిని అనుకుంటూనే ఉంటాం. ఇంత గొప్ప పరిచయం కలిగినటువంటి ఫ్రెండ్స్ మాకు ఈ వయసులో అన్నా ఏర్పడినారు అని చెప్పేసి. మాకెప్పుడు 10th లోనో ఇంటర్లోనో డిగ్రీలోనో ఏర్పడిన ఫ్రెండ్స్ ఇప్పుడు పలకరించే వాళ్ళే లేరు మాకు. కానీ ఆధ్యాత్మికంగా ఏర్పడినటువంటి ఫ్రెండ్స్ గొప్పవాళ్ళుగా అందరినీ తీర్చిదిద్దుతున్నారు. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి వేదిక ఈరోజు తయారైంది. ఈ ఊర్లో కూడా, హిందూపూర్లో కూడా ఏటిగడ్డ బృందము అంటే అంత పేరుందనమాట. అలాంటి ఏటిగడ్డ బృందంలో మరి భాగవతాన్ని పారాయణం చేసినాం. అద్భుతమైనటువంటి మహాభాగవతాన్ని పారాయణం చేసినాం. తర్వాత రామాయణాన్ని పారాయణం చేసినాం. శ్రీరామ పట్టాభిషేకాన్ని చేసుకున్నాం. సీతారామ కళ్యాణాన్ని చేసుకున్నాం. మరి ఇప్పుడు భారతాన్ని పారాయణం చేస్తున్నాం. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి శక్తి ఇచ్చినటువంటి ఆ వెంకటేశ్వరుడు, కలియుగ నామస్మరణ అయినటువంటి వెంకటేశ్వరునికి మనం మరీ 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 కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎంతోమంది పెద్దలు మమ్మల్ని ప్రశంసించినారు, బాగా చేస్తున్నారు మీరు అని చెప్పేసి. ఎంతోమంది రామకృష్ణ లాంటి సార్ వాళ్ళు కానీ, లోకేష్ లాంటి వాళ్ళు కానీ, ఎంతోమంది అందరూ కూడా మీలాంటి ఉపాధ్యాయులు అందరూ కూడా ఎప్పుడో ఒకప్పుడు కలుస్తూనే ఉంటారు మా భజనా సత్సంగాలు. సో ఇలాంటి అద్భుతమైనటువంటి భజనా సత్సంగాలకి అందరూ కూడా రండి. కనీసము భగవంతుడు మనకి ఇచ్చినటువంటి 24 గంటల్లో కనీసం 1 గంటను మనం కేటాయిస్తే మన ఆలోచనలో అద్భుతమైనటువంటి మార్పు వస్తుంది. మన ఆలోచనలో మార్పు రావాలా. ఏమి జరగాలన్నా కూడా ఆలోచనలే ముఖ్యము. ఆలోచనలు పక్కదారి పట్టినాయా మనం ఏమీ సాధించలేము. కానీ ఆలోచన మారిందా ఏదైనా కూడా మార్చుకోగలం మనం. కానీ మన ఆలోచనలు మారాలంటే గొప్ప గొప్ప ఋషులు వాళ్ళు ధ్యానించి, దర్శించి, సమాధి స్థితిలోకి వెళ్ళి భగవంతుడి నుంచి వెలువడినటువంటి అనేక శబ్ద తరంగాల్ని అక్షర రూపంగా మార్చి ఈరోజు ఈ గ్రంథాల రూపంలో ఇస్తే మనం ఈ గ్రంథాలను అసలు కొనడమే లేదు, కొంతమంది కొన్నా దాన్ని తీయడమే లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు ఏటిగడ్డ బృందం ద్వారా
అక్కడ భారతం జరుగుతుంటే మాకు మహిళలు ఉన్నారు, ఒక 10 మంది మహిళలు. వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. ఎన్ని పనులున్నా కూడా ఖచ్చితంగా 10-12 మంది మహిళలు వచ్చి కూర్చుంటారు. సార్ మాకు చెప్పండి సార్ అంటారు. మరి ఈ ప్రాంతం వాళ్ళు కూడా ఒక 2-3 వస్తున్నారు. అందరూ కూడా ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా 1 గంట సేపు రండి. మహాభారతం అనేటువంటిది ఎవరు చెప్పేటువంటి వాళ్ళు లేరు, చెప్పేటువంటి గురువులు లేరు, ఆ విధంగా లేరు. ఇప్పుడు అందరూ డబ్బు సంపాదనలో ఉన్నారు. కొంతమంది మాకు చెప్తే ఏమొస్తుంది అంటే భగవంతుడే మనవాడైతాడని వాళ్ళకి తెలియదు. భగవంతుడే మనవాడైతాడని తెలియదు. భగవంతుడు ఇచ్చే డబ్బు కాదు ముఖ్యము, భగవంతుడినే మనం కోరుకోవాలా. భగవంతుని కోరుకున్నాం అనుకోండి, ఇంక డబ్బు కొదువు ఉందేమ్మా చెప్పండి? డబ్బు కొదువు ఉంటుందా? కాబట్టి భగవంతుడినే మనం కోరుకుంటున్నాం కాబట్టి ఇంక భగవంతుడే మన జీవితాన్ని చూసుకుంటాడు. కాబట్టి మీరు అలాంటి గ్రంథాల పఠనాలను వింటే మీకు అందరికీ కూడా భగవంతుడు మంచి ఆలోచనలు ఇస్తాడు. మీ యొక్క కుటుంబం చాలా చల్లగా ఉంటుంది, ఐశ్వర్యంతో ఉంటుంది, భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటుంది, పిల్లలకి భార్యాభర్తలకి మధ్య మంచి అనుబంధం ఉంటుంది, మంచి కుటుంబం తయారవుతుంది. ఆ మంచి కుటుంబమే రాముని కుటుంబము. అది మంచి కుటుంబమే రాముని కుటుంబం. అది రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఎలా ఉండేటువంటి వాళ్ళు పోరాటం ఒకరికొకరు కుట్లాడుకునేటువంటి వాళ్ళు, ఒకరికొకరు వాళ్ళు ఆటలు ఆడుకునేటువంటి వాళ్ళు. ఎన్ని చేసినప్పటికీ కూడా మేమందరూ ఒకటే అనేటువంటి వాళ్ళు. చూడండి, రాముడు లక్ష్మణ్ణి గెలిపించాలని ఓడిపోయేవాడంట. కౌశల్య అడుగుతుందంట, ఏమైనా ఎందుకు ఓడిపోయినావు అంటే, మా తమ్ముడు ఒకసారి గెలిచాలి కదా అని, మా తమ్ముడు ఒకసారి గెలిచింది అని చెప్పేసి. ఆ విధంగా వాళ్ళలో మధ్య ఐక్యత అనేటువంటిది ఉందన్నమాట. అలాంటి రాముణ్ణి కావాలని చెప్పేసి విశ్వామిత్ర మహర్షి వచ్చినాడు. బాలకాండను యజ్ఞకాండ అంటారు. ఆ యజ్ఞకాండ కోసం విశ్వామిత్ర మహర్షి వచ్చినాడు. విశ్వామిత్ర మహర్షి వచ్చి నాకు రాముడు, లక్ష్మణుడు కావాలి అని చెప్పేసి పిలుచుకొని పోయినాడు. చూడండి, రామ లక్ష్మణులు దశరథ మహారాజు వద్దన్నప్పటికీ కూడా వశిష్ఠులు వారు ప్రోద్బలంతో వాళ్ళని పంపిస్తాడు. అక్కడ వాళ్ళు యాగ సంరక్షణ చేస్తారు. చూడండి, వాళ్ళు ఏమంటారంటే విశ్వామిత్రునితో అంటారు, మేము రాజకుమారులని ఏ రోజు కూడా మాకు పని చెప్పడం ఆపొద్దండి, మాకు పని చెప్పండి అని చెప్తాడు. మేము రాజకుమారులు అని చెప్పేసి మాకు పని చెప్పుకోకుండా ఉండదండి, మాకు పని చెప్పండి, మీ యొక్క ఆజ్ఞను పాటించడమే మా యొక్క ధర్మము అని చెప్తారు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేటువంటి అయోధ్యకాండలో ధర్మకాండ అంటారు. ధర్మము వికసించినటువంటిది. ఆ ధర్మము కోసం పోటీ పడినాడు. ఆ ధర్మము నిలబెట్టాలని, తండ్రిని సత్యవాక్యంలో నిలబెట్టాలని తండ్రి కోరినటువంటి వనవాసాన్ని స్వీకరించినాడు. తండ్రి చెప్పినటువంటి సింహాసనాన్ని ఆయన స్వీకరించలేదు. రాముడు ఒకసారి అంటాడంట, అమ్మా భరతుడు రాజ్యం వెళ్తే ఏమి, నేను రాజ్యం వెళ్తే ఏమి, కానీ నాకు ఒక చిన్న సందేహం ఉందమ్మా అంటాడంటే. ఏమంటే, భరతునికేమో చిన్నవానికేమో పెద్ద బాధ్యత ఇచ్చినావు, పెద్దవానికేమో చిన్న బాధ్యతలు ఇచ్చినావు కదమ్మా అంటాడంట. పెద్దవాడైనటువంటి నేను ఊరికి అడవుల్లో తిరిగే బాధ్యతలు ఇచ్చినావు, కానీ చిన్నవాడైనటువంటి భరతునికేమో పెద్ద బాధ్యతలు ఇచ్చినావు కదా అని మనసులో అనుకుంటాడంట ఆయన రాముడు. చూడు, ఈ తల్లి ఏ విధంగా చేసింది, పెద్దవాడికి పెద్ద బాధ్యత ఇవ్వాలా, చిన్నవాడికి చిన్న బాధ్యత ఇవ్వాలి. ఆ విధంగా అరణ్యకాండకు వెళ్ళాడు. అరణ్యకాండ అంటే మోక్షకాండ. అందరికీ మోక్షాన్ని ఇచ్చినాడు. రాక్షసుల సంహారం చేసినాడు. శబరికి మోక్షాన్ని ఇచ్చినాడు. శరభంగ మహర్షికి మోక్షాన్ని ఇచ్చినాడు. ఈ విధంగా అరణ్యకాండ అంటే మోక్షకాండ అని చెప్పేసి అంటారు. తర్వాత వచ్చేది సుందరకాండ, ఆచార్యకాండ అంటారు దీంట్లో. అంటే సుందరకాండలో హనుమంతుడు ప్రవర్తించినటువంటి విధానము, హనుమంతుడు చెప్పినటువంటి మాటలు, హనుమంతుడు అంతర్గతంగా ఆలోచించేటువంటి ఆలోచన, ఇవన్నీ కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఉన్నాయి. ఈరోజు హార్వర్డ్ యూనివర్సిటీలో, యూకేలో ఉన్నటువంటి ఎన్ యూనివర్సిటీలో ఈరోజు సుందరకాండను వాళ్ళు ఒక థీసిస్గా పెట్టుకున్నారు. కాబట్టి చూడండి ఎంత గొప్ప
సంస్కృతిని వాళ్ళు తీసుకొని పోయి మన సంస్కృతి ద్వారా వాళ్ళు తమ జీవితాలను మార్చుకుంటున్నారు. కానీ మనలో మన భూమండలంలో పుట్టినటువంటి రామాయణాన్ని మనం ఈరోజు ఎదికాలేకుండా పోతున్నాం. వేదమే రాముడై వచ్చారు, వేదమాతయే సీతయే వచ్చింది, వేదమాత సీతగా వచ్చింది, వేదమే రాముడై వచ్చి వేదం చదవడానికి ఎవరికి అర్హత లేదు. చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటే తప్ప ఎవరు వేదాన్ని చదవకూడదు. కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దానికి బ్రహ్మచర్యం ఉండాల. బ్రహ్మచర్యం కాకుండా పోతే కఠోరమైనటువంటి తపోనిష్టలు ఉండాలా. అలాంటి వాళ్ళే వేదం చదవాలా, లేకుంటే వేదం చదవడానికి అవకాశమే లేదు. అలాంటి వేదాన్ని మనం దూరం చేస్తున్నామే. ఇలాంటి వేదంలో ఉండేటువంటి వేదం యొక్క అధ్యయనాన్ని ఈ రామాయణం రూపంలో, మహాభారతం రూపంలో మనం ప్రవేశపెట్టి కలియుగంలో ఉండేటువంటి అంతమంది జనాలకి కూడా ఇలాంటి వాటిని వేదంలో ఉండేటువంటి రహస్యాలను మనం తెలియజేస్తే వాళ్ళు బ్రతుకు బంగారం అవుతుంది అని చెప్పేసి ఆ విధంగా బంగారం అయ్యేటట్టుగా మహర్షులు మనకు అందించినారు. భారతాన్ని, రామాయణాన్ని అందించినారు. వేదవేద్యే పరే పుంసే అంటే వేదమే రామాయణమై వచ్చింది. అట్లాంటి రామ అనేటువంటి మంత్రం అంటే యోగుల హృదయాల్లో నివసించేటువంటి వాడు ఆయన. రామ తత్వము, రామనామము అగ్ని యొక్క బీజము, సూర్యుని యొక్క బీజము, చంద్రుని యొక్క బీజం అన్నమాట. ఆ 3 బీజాక్షరాలు కలిస్తే అది శ్రీరామ అవుతుంది అన్నమాట. కాబట్టి అగ్ని లాంటి అగ్నిదేవుడు మనకు చంద్రుడు మనసుకు కారకం, మనసును మారుస్తాడు. రామ అంటే మనసును మారుస్తాడు ఆయన. అగ్ని అంటే ప్రకాశం, జ్ఞానాన్ని ఇస్తాడు. సూర్యుడు మనకు తేజాన్ని ఇస్తాడు. సూర్య బీజంతో తేజం వస్తుంది, అగ్ని బీజంతో జ్ఞానం వస్తుంది, చంద్ర బీజంతో మనసు వికలం కాకుండా ఉంటుంది. మనసు బుద్ధి చెప్పిన మాటను వింటుంది. ఈరోజు మనసు అంతా కూడా బుద్ధి చెప్పిన మాటను వినడం లేదు, పక్కింటి వాళ్ళు చెప్పిన మాట వింటా ఉంది. బుద్ధి చెప్పినటువంటి మాటను వినాలంటే మనసును మనము పట్టుకోవాలా, నియంత్రణ చేయాలా. ఆ విధంగా ఎలా నియంత్రణ చేయాలి అని చెప్పేసి గ్రంథాల్లో ఉండేటువంటి ఆలోచనలు మనకు తెలుస్తాయన్నమాట. అందువల్ల అట్లాంటి అద్భుతమైనటువంటి ఆలోచనల సమాహారమే మన ఏటిగడ్డ బృందం. అలాంటి బృందాన్ని మీరందరూ ఆశీర్వదిస్తున్నారు, అభినందిస్తున్నారు. అందరూ కూడా వచ్చి అందులో ఆ యజ్ఞంలో పాలు పంచుకుంటే మనమంతా హిందువులమని చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుంది. ఈరోజు గుళ్ళు చూడండి, ఆదాయాల లెక్కలు వేసుకుంటున్నారు. గుడికి ఎంతమంది వస్తే మనకి ఎంత ఆదాయం వస్తుంది, ఎన్ని అభిషేకాలు చేయించాలా అట్లా అనుకుంటున్నారే కానీ ఎంతమందిని ధర్మపరులుగా మారుస్తాం, ఎంతమంది భక్తులను తయారు చేస్తాం అని చెప్పేసి ఏ గుడి కన్నా ఈరోజు ఒక ఆబ్జెక్టివ్ ఉందా? లేదు. కోట్లు కట్టి గుడి కడుతున్నారు, కానీ ఏ ప్రయోజనం? అక్కడ ఒక దీపాన్ని వెలిగించేటువంటి వాళ్ళు లేరు, అక్కడ ఒక ప్రవచనం చెప్పేటువంటి వాళ్ళు లేరు, 4 భజన సంకీర్తనలు పాడేటువంటి వాళ్ళు లేరు. మళ్ళీ ఏమంటాము? హిందువులంతా ఓడి కావాలా అంటాము. ఎట్లయితాం చెప్పండి? ఎలా అవుతాం? మనమందరూ ఒక చోట కూర్చుంటే కదా. మనమందరం మనుషులు కలిస్తే కాదు, మనసులు కలసాలా. మనమందరం మనుషులు కలిసినాం, ఇప్పుడు మనసు కూడా కలసాలా. మనుషులు కలిస్తే కాదు, మనసులు కూడా కలిస్తేనే హిందూయిజం అనేటువంటిది డెవలప్ అవుతుంది. లేకపోతే హిందూయిజం డెవలప్ కాదు. ఎవరి ఇంట్లో వాళ్ళు చేసుకుంటే కాదు, మనమందరూ కూడా మనసులు కలుపుకొని మనలో ఉండేటువంటి తారతమ్యాలను తీసివేసి బయటకు వచ్చిన తర్వాత మనమందరూ కూడా హిందువులమే. మన ఒక ముస్లిం ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, సార్ మా ఇంటికి రండి, మా ముస్లిం ఇళ్ళకి ఎక్కడన్నా రండి, మీ ఖురాన్ ఉంటుంది. క్రిస్టియన్ ఇళ్ళకి ఎక్కడన్నా పోండి, బైబిల్ ఉంటుంది. మీ హిందువుల ఇంట్లో భగవద్గీత ఏ ఇంట్లో అయినా ఉంటుందా? అందరి ఇంట్లో ఉందా అని అడిగాడు. భగవద్గీత అందరి ఇంట్లో ఉందా అని అడిగాడు. చూడండి ఎంత సిగ్గుపోతుంది. ఆ రోజు మనం ఉంది అని చెప్పడానికి వీల్లేదు, లేదు అని చెప్పడానికి వీల్లేదు. అట్లుంది పరిస్థితి. ముందు నుయ్యి వెనక్కి పోయి అనేటట్లుంది. మరి కొంతమంది ఇంట్లో ఉంది, లోకేష్లో ఉంది, వాళ్ళు బయటకు తీసుకొని పోతారు. ఆదివారం 4 పుస్తకం ఒకటి తీసుకొని పోతారు.
ఇంకోటి తీసుకొని పోతారు. మనము ఒకటి భగవద్గీత తీసుకొని పోండి, గుడికి ఒకసారి భగవద్గీతను అందరూ పథకం పోతే హిందువులు కూడా చల్లం వచ్చిందప్ప అంటారు. భగవద్గీత మాకు ఏడ బరువు అవుతుంది సార్, మాకు సెల్ ఫోనే బరువు, సెల్ ఫోన్ ఉంటే చాలా అన్నీ ఉన్నట్లే అని సెల్ ఫోన్ మాత్రం పెట్టుకొని పోతారు. ఈరోజు సెల్ ఫోన్ పెట్టుకొని పోతారు, కానీ భగవద్గీత చిన్నది వస్తుంది, దాన్ని పెట్టుకొని పోతారా ఈ రోజన్నా? ఈ రోజున చదువుతారా? మరి అలాంటి దుస్థితిలో ఉన్నాము. అలాంటి దుస్థితి నుంచి ఈ హిందూ సంస్కృతిని కాపాడాలని, కొంతైనా హిందూపురంలో ఈ ధర్మాన్ని గురించినటువంటి జాగృత చేయాలని ఏటిగడ్డ బృందము ప్రతి ఇంట్లో కూడా హరినామ సంకీర్తన చేయాలా, హరినామ సంకీర్తన చేసి ఈ ధర్మాన్ని ముందు తరాల వారికి కొనసాగించే విధంగా ముందు పిల్లలు మళ్ళీ తీసుకుని దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని మన దేశాన్ని అఖండమైనటువంటి భారతావనిగా తీర్చిదిద్దాల. ప్రపంచ దేశాలన్నీ గర్విస్తున్నాయి. ఈరోజు ప్రపంచ గురువు అవుతుంది, ప్రపంచానికే గురువు అవుతుంది. 2047 కల్లా ప్రపంచానికే గురువు అవుతుంది అని చెప్పేసి ఈరోజు చెప్తున్నారు. అట్లాంటి గురువుగా మనం కావాలంటే ప్రతి ఒక్క హిందువు కూడా జాగృతం కావాలి. ప్రతి ఒక్క హిందువు కూడా మనకు అద్భుతమైనటువంటి ప్రసాదించినటువంటి ఈ గ్రంథాలన్నింటినీ కూడా చదివి క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఆ ఆలోచనతో మనలో ఉండేటువంటి మూఢత్వాన్ని, మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని, మనలో ఉండేటువంటి ఏ కల్ముషాన్ని కడుక్కుంటే మనమందరూ కూడా హిందువులుగా మారుతాము అని చెప్పేసి ఆ విధంగా తెలియజేస్తుంది. ఇక్కడ మరి హనుమంతుల వారు లంకా దహనాన్ని చేస్తారు. లంకా దహనాన్ని చేసిన తర్వాత ఆయన ఆలోచనలో పడతారు. అయ్యా, లంక అంతా కాలిపోయింది కదా, సీతమ్మ వారు కూడా కాలిపోయి ఉంటుంది, ఏం చేయాలి ఇప్పుడు నేను అని చెప్పేసి చాలా మదన పడతాడు. మదన పడిన తర్వాత ఒక్కసారిగా ఆయన ఆలోచిస్తాడు. సీతమ్మ పతివ్రత కదా, ఆమెకు అగ్నిదేవుడు సహాయం చేస్తాడు. పతివ్రతలందరికీ కూడా పంచభూతాలు సహాయం చేస్తాయి కదా, అందువల్ల అగ్నిదేవుడు ఆయనకి సహాయం చేసి ఉంటాడు. సీతమ్మ ఖచ్చితంగా బ్రతికి ఉంటుంది అని చెప్పేసి ఆ ఆలోచనలోకి వస్తాడు. ఆ ఆలోచనలోకి వచ్చి ఆ విధంగా సీతమ్మ బ్రతికి ఉంటుంది అని చెప్పేసి ఈ లంకా దహనం అయిన తర్వాత ఆయన సీతను చూడ్డానికి వెళ్తాడు. పిమ్మట హనుమంతుడు అశోక వృక్షఛాయలో ఆసీనులై ఉన్న సీతాదేవికి పాదాభివందనం అనర్చి, అమ్మ, దైవానుగ్రహం చేత ఎట్టి అపాయం లోను కాకుండా సురక్షితంగా నిన్ను చూడగలిగినాను అంటాడు. అంటే పంచభూతాలు ఆమెకు సహకరించినాయి. ఎవరైతే పతియే ప్రత్యక్ష దైవం అని ఉంటుందో వాళ్ళకు పంచభూతాలు సహకరిస్తాయి. పంచభూతాలు పతి. చాలా మందికి ఇప్పుడు భార్యలకి మా మొగుడు అంటే ఇష్టం లేదు సార్ అంటారు. ఆయన అడిగితే మా భార్య అంటే ఇష్టం లేదు అంటారు. నీకు ఇష్టం లేదని కాదు, నువ్వు జీవితాంతం ఆయన దగ్గరే ఉండాల్సిందే. అది భగవంతుని యొక్క శాసనం. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. ఇక్కడ జరగలేదు అవి, అక్కడ నీ కర్మఫలాన్ని అనుసరించి నీకు జరిగినటువంటి వివాహము ఆమె ఎటువంటిదైనా కూడా నువ్వు ఆమెతోనే ఉండాల్సిందే. ఈరోజు విపరీతమైనటువంటి అహంకారంతో ఈ సంసారాలన్నింటినీ కూలగొట్టుకుంటున్నారు. అది చాలా అపరాధము. పతియే ప్రత్యక్ష దైవం అనింది. జనక మహారాజు కూతురు ఆమె. జనక మహారాజు కూతురు అడవులకు వెళ్ళింది. లెక్కేసుకోండి, ఆమెకేం కర్మ పట్టింది. ఆమె ఇంకా ఏమనింది, నేను ముందు నడుస్తాను, మీరు వెనక రండి, ఆ ముళ్ళన్నీ కూడా తీసేస్తాను, ఆనందంగా మీరు వనవాసం చేయండి అని చెప్పింది. చూడండి, ఆమెకేం పట్టింది? పతియే ప్రత్యక్ష దైవము. పతిని మించినటువంటి దైవం లేదు. పతికి రోజు నువ్వు కాళ్ళకు నొక్కితే, కాళ్ళకి నమస్కారం చేస్తే నీకు ఆయుష్ కూడా పెరుగుతుందన్నమాట. అద్భుతమైనటువంటిది. కాబట్టి అట్లాంటి అద్భుతమైనటువంటి సత్యాన్ని సీతాదేవి మనకు చెప్పింది. కాబట్టి పిమ్మట సీతాదేవి తిరుగు ప్రయాణమై హనుమంతుడు మాటికి వీక్షిస్తున్నాడు. అయ్యో, సీత బ్రతికింది కదా అని చెప్పేసి ఎంతో సంతోషపడినాడు. తనకు భర్తపై గల ప్రేమను ప్రకటిస్తూ ఇట్లు నుడివింది. ఓ పుణ్యపురుష, నీకు ఇష్టమైన ఇక్కడ మరొక దినం ముందు సరియకు రహస్య ప్రదేశంలో విశ్రాంతి గైకుని రేపు వెళ్ళవయ్యా. చాలా చాలా కష్టపడినావు, లంకలో ఉండేటువంటి చాలా మందిని చంపేసినావు, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినావు, ఎంతో అలసిపోయింటావు. ఇంకో రోజు ఉండవయ్యా, ఇంకో రోజు ఉండి కావాలంటే నువ్వు వెళ్ళు అక్కడికి, శ్రీరాముని దగ్గరికి అని చెప్పేసి ఆమె చెప్పింది. ఓ పుణ్యపురుష, నీకు ఇష్టమైన వానరోత్తమ అల్పభాగ్యులైన నా యొక్క అంతులేని శోకము నీ సన్నిధానం వలన ఒక్క క్షణములో పాడేనను దూరమైనది.
నాకు రాముని యొక్క వియోగము లేకుండా చేసినావయ్యా, రాముని గురించి నాకు తెలిసినావు కాబట్టి నువ్వు సుందరుడు అని చెప్పింది అనమాట. నువ్వు సుందరుడు ఎందుకయ్యా అంటే అక్కడ రాముడిని సీతను వాళ్ళిద్దరిని కలిపినటువంటి సందర్భంలో అతను సుందరంగా మారినాడు. అంటే ఒక గొప్ప కార్యాన్ని చేస్తే మనము భగవంతుడికి సుందరంగా మారుతాము, మనం అద్భుతమైనటువంటి వ్యక్తులుగా మారుతాం. వాళ్ళు మంచి పనిని చేసినారు, రాముణ్ణి సీతను ఉండేటువంటి వైరుధ్యాన్ని పోగొట్టినారు, వాళ్ళ మధ్య ఉండేటువంటి క్లేశాన్ని ఆంజనేయ స్వామి తొలగించినాడు కాబట్టి ఆయన సుందరుడు. అందుకే సుందరాకాండ అని పేరు వచ్చింది. రాముడు సుందరుడు, లక్ష్మణుడు సుందరుడు, సీత సుందరి, తర్వాత హనుమంతుడు కూడా సుందరుడు. అందులో వాళ్ళందరూ కూడా ఆమె పతివ్రత ధర్మాన్ని ఆచరించింది. రాముడు ధర్మాన్ని ఆచరించినాడు, లక్ష్మణుడు అన్న యొక్క బాధ్యతను తీసుకున్నాడు, హనుమంతుడు వాళ్ళిద్దరిని కూడా కలిపినాడు. అందువల్ల వీళ్ళందరూ సుందరమూర్తులుగా రామాయణంలో మహత్వించినాడు. అందువల్లే వెంకటేశ్వర స్వామి ఆ విధంగా మనకు కలియుగంలో ఆ రామావతారమే. ఒకసారి దశరథ మహారాజు తిరుపతికి వెళ్ళాడంట. తిరుపతి ఇప్పుడుది కాదది. ఒకసారి వెళితే అక్కడ అందరూ కూడా ధ్యానం చేస్తున్నారంట. ధ్యానము చేస్తూ ఉంటే ఈయన కూడా ధ్యానంలో కూర్చున్నాడంట. ఎవరు? దశరథ మహారాజు ధ్యానంలో కూర్చుంటూ ఉంటే అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమైనాడంట. అప్పుడు రావణాసుని గురించి చెప్పినాడంట. రావణాసుని గురించి చెప్తే అప్పుడు భగవంతుడు ఏమన్నాడంటే ఏ అవతారం రావాలన్నా అక్కడి నుంచే పిలిచాలంట. ఏ అవతారం పరిసమాప్తి కావాలన్నా భగవంతుడు తన తేజస్సును అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. అందుకే తిరుపతి అంత ఫేమస్. అంత ఫేమస్ ఎందుకు అయిందంటే అన్ని అవతారాల యొక్క తేజస్సు అందులో ఉందన్నమాట. అప్పుడు చెప్పినాడంట, ఇక్కడ దశరథ మహారాజు కూడా తపస్సు చేస్తున్నాడయ్యా, ఆయన దగ్గర నేను ఆయన కుమారుడిగా నేను పుడతాను, నేను రామావతారంగా వస్తాను అని చెప్పినాడంట. అప్పటిది తిరుపతి. భూదేవి కోరుకునేందంట, భూమిని రక్షించినావు కాబట్టి, భూమిని తెలియజేసినావు కాబట్టి, భూమిని రక్షించినావు కాబట్టి నువ్వు భూమి మీదకి రావాల్సిందే అని చెప్పిందంట. సరే నీ భూమి మీదకి వస్తాను, నాకు కావాల్సిన ప్రదేశం ఇవ్వండి అనేందంట. అప్పుడు ఆదిశేషుడు కొండగా మారినాడంట. ఆదిశేషుడు కొండగా మారి గరుడు తీసుకుని వచ్చి దాన్ని ఇక్కడ పెట్టినాడంట. అందువల్లే అంజన ఆదిశేషుడు, తర్వాత ఇక్కడ వచ్చేసి గరుడాద్రి ఆయన వచ్చి కూర్చున్నాడు కాబట్టి నారాయణాద్రి. ఆ విధంగా జరిగింది. అద్భుతంగా కార్యక్రమం జరిగింది. ఎంతో బాగా పాటలు పాడారు, ఎంతో ఎక్కువ అనేటువంటిది క్రియేట్ అయింది. ఇక్కడ ఇట్లాంటి సత్కార్యాలు చేసేటువంటి దాంట్లో మన రామాంజనేయులు గారు చాలా ముందుంటారు. వాళ్ళే మాకందరికీ ఆదర్శం. ఎక్కడ ఏమి జరిగినప్పటికీ కూడా ఆయన అన్ని ఏర్పాట్లు చేసి ఈ విధంగా మనల్ని పిలిచి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించి మనకు కూడా ఏడు వారాల వ్రతం యొక్క ఫలితాన్ని నేను ఒక్కడే పొందడమే కాదు, మా ఏటిగడ్డ బృందం అంతా కూడా పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా పిలిచినందుకు వాళ్ళకి మరీ భగవంతుని యొక్క అష్టైశ్వర్యాలు, వాళ్ళకి ఆయుష్, నెమ్మది, కుటుంబంలో మంచి పరిణతి కలిగి ఉండి వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ మనో సంకల్పాలు నెరవేరాలని మరొక్కసారి కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. తథాస్తు. శిశు పాములే జానకి పర్యుపస్థితం అభివాద్యే బహిర్ధ్యే వశ్యామి స్వామి క్షతం అని చెప్పేసి ఇక్కడ ఆంజనేయ స్వామి సీతతో మాట్లాడుతూ ఈ విధంగా చెప్పడం అనేటువంటి జరిగింది. మైకు సంచులో నానిపోయింది కాదా, పాటు ఉంది ఫస్ట్ స్టార్ట్.
క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజయమునకు నీరాజనం 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 చరణి సలయములకు సఖ్యయంబోధులకు చరణి సలయములకు సఖ్యయంబోధులకు నిరతమగు ముత్తేల నీరాజనం ఇల్లు ఇరుగ్గా ఉన్న విశాలమైనటువంటి భావాలు కలిగినటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ విచ్చేశారు కాబట్టి మనకు ఇల్లు ఇరుగ్గా ఉన్న మన భావాలు విశాలంగా ఉండాలి. కొంతమందికి ఇల్లు చాలా పెద్దగా ఉంటాయి, భావాలు చాలా కుచితత్వంగా ఉంటాయి. ఈ విషయాన్ని ఒక సినిమాలో కూడా ఒక అతను చెప్తాడు. ఊర్లో ఏముంది అంటే ఊర్లో ఇలా అయిపోయింది అని చెప్తాడు అన్నమాట. కాబట్టి విశాలమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు అని చెప్పేసి ధర్మవాక్యాలు చెప్తాయి. కుచితత్వం అనేటువంటిది ఉండకూడదు. సృష్టిలో ప్రతి ప్రాణికి కూడా భగవంతుడు ఒక పనిని కేటాయించినాడు. ఆ పనిని వాళ్ళు చేయడానికే పుట్టినారు. వాళ్ళు ఆ పనిని మనము సమర్థవంతంగా చేసినప్పుడు భగవంతుడు మెచ్చుకుంటాడు, లేదా భగవంతుడు మెచ్చుకోడు. ఎందుకంటే నేను చెప్పినటువంటి పని ఏమిటి, నువ్వు చేసినటువంటి పని ఏమిటి అని రేపొద్దున అడుగుతాడు. మన మనసులో ఆ పని చేయాలని ఉంటుంది, కానీ మనము భౌతికమైనటువంటి విషయం